రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావటమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు, సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర, చెట్ల కింద, పుట్టల దగ్గర చంటి పిల్లలతో, వికలాంగులు, వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలనలో ఉన్న మేమందరం చూశాం. వారు పడుతున్న ఇబ్బందులు గంటలు వడగాలిలో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో కూడా సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కోరిక మేరకు ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా 11గా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాన్ చెరువుకు సంబంధించిన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. దీన్ని సుమారు 3 ఎకరాలలో స్థలం కేటాయించడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదనమ భారము పడొద్దని, ప్రైవేటు సెక్టార్లో ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాన్ని ఒప్పించి ఈనాడు ఈ 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఈ పటాన్ చెరువుకు సంబంధించింది రాజపుష్ప వారికి అలొకేషన్ చేయడం జరిగింది. వారు టేక్అవుట్ చేశారు. నాకు తెలిసి రాబోయే 6 నెలల్లో అధునాతన అంగులతో సామాన్య ప్రజలకే కాదు, చంటి పిల్లలతో వచ్చే తల్లులకి, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి, వికలాంగులకి, వయోవృద్ధులకి అన్ని ఫెసిలిటీస్ తో సుమారు 20,000 ఎస్ఎఫ్టీతో ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాజపుష్ప వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక రాజపుష్పనే కాదు, ఒక అపర్ణనే కాదు, ఇంకా మరొక డిఎస్ఆర్ అనే కాదు, ఇలా 11 ఆఫీసులకి 11 ఆఫీసులు ఇప్పటికే ఏజెన్సీలను ఫైనలైజేషన్ చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన అన్ని ఆఫీసులను కూడా ఫౌండేషన్లు వేసుకోవటమే కాకుండా వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టనుంది. ప్రధానంగా ఈ రాజపుష్ప వారు ఇక్కడే కాకుండా వారి సొంత జిల్లా అయిన కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా వారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కడతారని స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఇంకా అపర్ణ వారు కూడా ఒకటి మొదలుపెట్టి కడుతున్నారు. ఇంకా అదనంగా వారు కడుతున్నారు. అదనంగా కట్టే సంస్థలన్నీ చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెడ్ కార్పెట్ వేస్తూ ఏదో కట్టి, ఏదో 4 ఇటుకలు నిలబెట్టి ప్లాస్టింగ్ చేసి అధునాతన అంగులతో మేము ఇచ్చామనేదే కాకుండా ఈ ఆఫీసులన్నిటినీ 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా, బాధ్యతలు కూడా ఆ సంస్థలకే అప్పగించాం. తప్పకుండా 5 స్టార్ ఫెసిలిటీస్ తో సామాన్య ప్రజలకి, ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ హాల్ లాంటితో పాటు చంటి పిల్లల తల్లులకు కూడా సకల సౌకర్యాలు కల్పించే ఈ అధునాతన భవనాలు భవిష్యత్తు తరాలకి ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీకు తెలియంది కాదు. భూభారతి తీసుకొచ్చి ఏదో కాగితాల వరకే భూభారతి తీసుకొచ్చామని చెప్పకుండా మనిషికి
ఆధార్ ఎలా ఉందో ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినట్లు భవిష్యత్తులో కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఆధార్ ఎలా ఉందో మ్యాప్తో కూడిన భూధార వ్యవస్థను కూడా ప్రతి పాకెట్ కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంతేకాదు ఈ భూభారతి కార్యక్రమం ద్వారా ఒకే ప్లాట్ఫారం మీద భూమి యొక్క వివరాలతో పాటు భూమి యొక్క సరిహద్దులతో పాటు అది ల్యాండ్ కన్వర్షన్ అయినా కూడా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసినా రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా ఒకే ప్లాట్ఫారం మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు ఎంఆర్ఓ దగ్గర నిషేధితులు ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈనాడు కొన్ని జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ దగ్గర కొన్ని నిషేధితులు ఉంటే ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వీటి కారణంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అత్యధికంగా ఈ ప్రైమ్ ఏరియా అయిన హైదరాబాద్ మహానగరంలో వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా నివారించడం కోసం ఒక కొత్త తరమైన కాన్సెప్ట్ తో అన్ని కాన్సెప్ట్లు సింగిల్ పేజీ మీదకి తీసుకొచ్చి ఇలా డబుల్ డాక్యుమెంటో ట్రిపుల్ డాక్యుమెంటో ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగటమో ఇతరత్ర జరగకుండా ఉండే విధంగా రాబోయే 1.5-2 నెలల లోపు ఈ కొత్త యాప్ రాబోతుంది. దీంతో భవిష్యత్తులో ల్యాండ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయటమే కాకుండా ఏవైతే భూములు సర్వే చేసి ఈ భూదారు కార్డు ఇచ్చిన తర్వాత ఈ భూదారు ఫైనల్ అయిన తర్వాత వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ భూ సమస్యలు తప్పకుండా సర్వే తర్వాత పూర్తవుతాయి. ఈ సర్వే చేయటం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5,500 మంది లైసెన్స్డ్ సర్వేలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ సర్వే చేసే ఎక్విప్మెంట్ ని కూడా పర్చేజ్ చేశాం. ప్రతి మండలానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ సర్వే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకి ఈ రాష్ట్రం సర్వేకి సంబంధించినది కానీ భూముల విషయంలో కానీ ఇందాక మా మిత్రులు వివేక వెంకటస్వామి గారు చెప్పినట్లు భూ సమస్యలు ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులు నేషనల్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగంతో అధునాతన టెక్నాలజీతో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకే కాకుండా విదేశాలలో భూములు ఇక్కడ కొని ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా పూర్తి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో లాగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఆడికి వచ్చి భూమి చూస్తే వారి భూమి వాడు ఉండకుండా ఉండి వారు అభద్రతకు లోనైన సందర్భాలు కోకొల్లలున్నాయి. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ భూభారత్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసే విదేశాల్లో ఉండే ఇన్వెస్టర్స్ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భూభారతి చట్టం కానీ ఈ సర్వే కార్యక్రమం కానీ ఈ భూదారు కార్యక్రమం కానీ ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు అధికారులతో పాటు రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములు కూడా కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంజిరెడ్డి గారు చెప్తున్నారు. ఒక ఉదాహరణ చెప్పారు. ఒక రైతుకి 32 కుంటల భూమి ఉంది. ఆ రైతు 52 కుంటల భూమి అమ్మాడు. ఎట్లా అమ్మాడా అంటే ఈ 32 కుంటలు ముందు ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తాడు. చేసే దానికి ముందు మళ్ళీ ఈ రైతు ఇంకొక 30 కుంటలకి
ల్యాండ్ కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ కింద చేసి పెట్టుకుంటాడు. ఈ నాన్ అగ్రికల్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే భూమిని ఒక బై నెంబర్ చూపించి అక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో మళ్ళీ ఒక 22 కుంటలు అమ్మాడు. అంటే ఆ రైతుకి 32 కుంటలుంటే ఆ రైతు పేరు చెప్పుకొని దళారీలు ఒక 20 కుంటలు అదనంగా అమ్మిన కారణంగా ఆ భూమి పక్కనే ప్రభుత్వ స్థలం ఉంటుంది. ఈ ప్రభుత్వ స్థలంలో కబ్జా పెడతాడు. ముందు అమ్మింది ఆ ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఈ భూమిని ఈ రైతే ఉంచుకుంటున్నాడు. ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయని అన్న చెప్పడం జరిగింది. దీని నివారణకి రాష్ట్ర ప్రభుత్వం 2 చర్యలు చేపట్టింది. ఒకటి, ఇందాక ఒకే పేజీ మీదకి అన్ని వ్యవస్థలు తీసుకురావటం వల్ల అది సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇతరత్ర రిజిస్ట్రేషన్లన్నీ సింగిల్ పేజీకి రావటం వల్ల ఆటోమేటిక్ గా అక్కడ రెడ్ మార్క్ రావటం జరుగుద్ది. భవిష్యత్తులో ఎక్సెస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది 100కు 100% జరగదు. రెండవది, ఏదైతే సర్వేలు చేస్తున్నామో భూ సర్వే చేయటం వల్ల భూదార్ అనే ఐడి నెంబర్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్ గా ఆ ల్యాండ్ పార్సల్ కు సంబంధించిన ఔటర్ లైన్ తో కూడిన మ్యాప్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మ్యాప్ ఇవ్వటం వల్ల ఎక్సెస్ ల్యాండ్ అమ్మటమే కాకుండా తన ల్యాండ్ కాకుండా పక్కన ప్రభుత్వ స్థల ల్యాండ్ లోకి ఆ రైతు గాని ఆ బ్రోకర్ గాని పక్కకి పోలేడు. దీనివల్ల కూడా భవిష్యత్తులో ఈ ఎక్సెస్ ల్యాండ్ అమ్మటం కానీ అమాయకులైన ప్రజలు వాటిని కొనటం కానీ అవకాశం పూర్తిగా నిరోధించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పకుండా వాటి ఫలితాలు రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందబోతున్నాయి అని చెప్పడానికి సంతోషిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.